మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి క్యాన్సర్. క్యాన్సర్ కూడా మనం చాలా మందిలో చూసుకున్నట్టయితే అది డిటెక్ట్ అనేది కాదు అంత దబ్బున. మనం ఎప్పుడు క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనము ఏదైనా లైఫ్ స్టైల్ డిసార్డర్ వల్ల, లేదంటే ఏదైనా హెల్త్ కాంప్లికేషన్ వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, లేదంటే బాడీ బాగా వీక్నెస్ కావడం, ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనము డాక్టర్ని సజెస్ట్ అవుతాం. ఆ టైంలో మాత్రమే డిటెక్ట్ అనేది అవుతుంది అది. ఇంకోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎవరైనా ఏమైనా చెప్పగలుగుతారా అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకు అని అంటే అది ఎవరికీ తెలియదు ఎందుకు వస్తుంది అనేది. కాకపోతే అది మనం ప్రాపర్గా డైట్ ఇవ్వకపోవడం వల్లనే అది క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అది రావడం జరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే క్యాన్సరు ఈ ఎక్కువ ఏ దాని వల్ల అంటే ఎవరికి వస్తుంది అంటే ఎక్కువ మసాలా ఫుడ్, లేదా బాగా బేకరీ ఐటమ్స్, లేదంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఎవరైతే తీసుకుంటారో, నథింగ్ బట్ గ్లూకోజ్ స్పైక్ చేసే ఫుడ్, దాంట్లో వాళ్ళకు మాత్రమే ఎక్కువ క్యాన్సర్ సెల్స్ అనేది డిటెక్ట్ కావడం జరుగుతుంది. ఎందుకు అని అంటే మసాలా తీసుకోవడం వల్ల మనకు టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది స్మెల్ కూడా. కానీ దానివల్ల క్యాన్సర్ వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. ఒకవేళ ఎవరైనా చెప్పాను అనుకోండి, క్యాన్సర్ ఎందుకు వస్తుందిరా, అది మసాలా టేస్ట్ కోసం కదా అంటే, దాంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి, అవి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళు యూజ్ చేసే అదేది మన సోడియం కానీ సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ అనేది డిటెక్ట్ కావడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఇంకోటి, కొన్ని దేశాల్లో లేదా కొన్ని కంట్రీస్ స్టేట్స్లో, కేరళ ఇప్పుడు మన దగ్గరలో ఉన్న స్టేట్లో చూసుకున్నట్టయితే కూడా మసాలాని బ్యాన్ చేస్తారు. ఎందుకోసం అంటే ఆ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేసిందంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది స్టడీ అనేది ఉంది కాబట్టి వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. అందుకే అంటున్నాయి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని దేశాల్లో బ్యాన్ చేస్తున్నారు మెల్లగా, కాకపోతే టైం పడుతుంది బ్యాన్ చేయడానికి. అందుకు మసాలాస్ అనేది తక్కువ తీసుకోవాలి. ఇంకోటి వాళ్ళు కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ ఇప్పుడు అదేది బియ్యం పిండి కానీ, లేదా మైదా పిండి కానీ, లేదా బేకరీ ఐటమ్స్ కావచ్చు, ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు, ఇవి కొంచెం తక్కువ తీసుకోవాలి. టేస్టీగా ఉన్నాయి కదా అని ఎక్కువ తీసుకున్నారనుకోండి, మీ బాడీకి టేస్టీ వెళ్ళిపోవడం తర్వాత విషయం. దానివల్ల ఇటు క్యాన్సర్ వస్తుంది, ఇటు ఒబేసిటీ వస్తుంది, ఇటు ఇంకో హెల్త్ కాంప్లికేషన్ కూడా వస్తుంది. అంటే ఒక టేస్ట్ని చూసుకుంటే మనకు అనేక రోగాలు అనేది రావడం జరుగుతుంది. అవన్నీ రాకూడదు అంటే మనం ప్రాపర్గా డైట్ అనేది తీసుకోవాలి ఒకటి. సెకండ్ థింగ్, ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. అది ఎవరికన్నా కావచ్చు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళు వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, సైక్లింగా, జుంబానా, యోగానా, బ్రీతింగ్ ఎక్సర్సైజా, మెడిటేషనా, నేను ఏదనేది చెప్పాను. వాళ్ళ కన్వీనియన్స్ బట్టి ప్రతిరోజు ఒక యాక్టివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు పిల్లల్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఏదైనా ఒక గేమ్స్లో అడిక్ట్ చేయడం మంచిది పేరెంట్స్కి నా సజెషన్. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు ఏమవుతుందంటే మనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల పిల్లలను పట్టించుకోవడం లేదు. ఎందుకు అంటే మనం పట్టించుకున్నా ఇప్పుడు పిల్లలు వచ్చిందనుకోండి స్కూల్ నుంచి, వాళ్ళని వెంటనే ట్యూషన్కి అనేది పంపించడం జరుగుతుంది. మళ్ళీ అదేది మన చిల్డ్రన్కి ఎప్పుడు రిలీఫ్ కావాలి, బ్రెయిన్ అనేది, మైండ్ అనేది ఎప్పుడు రిలీఫ్ కావాలి? స్కూల్లో చదువు, ఇంట్లో చదువు ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు ప్రెషర్ అనేది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ప్రాపర్గా చేయలేరు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే వాళ్ళని ఏదో ఒక గేమ్లో, అది ఇంటి దగ్గరలో ఉన్న పార్క్లో ఆడిపియడం కానీ, లేదంటే దగ్గరలో ఉన్న ఏమైనా గేమ్స్ లైక్ ఇప్పుడు క్రికెట్ కోచింగ్ కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ ఏమన్నా ఉంటే దానికి పంపించండి. సో దట్ వాళ్ళు దాంట్లో కూడా ఎంగేజ్ కావడం జరుగుతుంది. ఇటు స్టడీ, ఇటు యాక్టివిటీ ఉండడం వల్ల ఇటు ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఏమవుతారంటే ఆహారం అనేది మంచిగా తీసుకుంటారు. లేదనుకోండి వాళ్ళు తిన్న ఆహారమే డైజెషన్ కాకుంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళు ఎప్పుడైతే తినరో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫోన్ ఇస్తాం వాళ్ళకు. ఫోన్ ఇచ్చి తినబెడతాం. అది కూడా మంచిది కాదు. దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అనేది కూడా జరగడం జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో చూసుకున్నట్టయితే మైగ్రేన్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఒక ఫుడ్, ఒక ఎక్సర్సైజ్ వల్ల అనేక రకాల రోగాలు అనేది రావడం జరుగుతుంది. దాంట్లో కీలకమైనది ఏంటంటే క్యాన్సర్. క్యాన్సర్ వల్ల మనం చూస్తుంటాం చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్లు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకోసం వస్తుంది? మన నెగ్లిజెన్స్ వల్లనే వస్తుంది, వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల కాదు. ఇంకోటి మనం చూసా కూడా మనము వాళ్ళకి ఆహారం పెట్టండి అంటే ఏదో ఒకటి పెట్టినామా పంపించినామా అన్నట్టు చూస్తున్నారు. వాళ్ళకి ఏ రోజు కూడా న్యూట్రియంట్స్ ఎన్ని అందినాయి, ఎన్ని క్యాలరీస్ వెళ్ళినాయి, వాళ్ళకు ప్రాపర్గా వెళ్ళినాయా లేవా అనేది ఏ ఒక్క పేరెంట్ అన్నా చెక్ చేస్తారా? తినిపించినామా, బాబు తిన్నాడా, పడుకున్నాడా అనేది మాత్రమే చూస్తాము. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాబోయే తరాల్లో అనేక రోగాలు అనేది ఇంకా కొన్ని కొత్తవి కూడా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు క్యాన్సరే ఉంది, రేపు ఇంకోటి కూడా డిటెక్ట్ కావచ్చు. ఎవరికి ఇప్పుడు మొన్న ఉంది, ఇంతకుముందు మనకు కొన్ని రోజుల కిందట, కొన్ని సంవత్సరాల కిందట కోవిడ్ అనేదే తెలియదు. కానీ
మనం అదేమంటారు దీన్ని కొన్ని అదే 2019లో కోవిడ్ అనేది వచ్చింది అందరికీ. కొంతమంది చిన్నపిల్లలకు కూడా వచ్చింది. ఎందుకోసం వచ్చింది ఆ కోవిడ్ అనేది? వాళ్ళు ప్రాపర్ ఎక్సర్సైజ్, డైట్ లేదా రెస్ట్ కావచ్చు ఏది లేకపోవడం వల్ల కూడా పిల్లలకు, పెద్దలకు చాలా మందికి వచ్చింది. ఎవరైతే ప్రాపర్గా డైట్ లేదా ఎక్సర్సైజ్ లేదా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో ఉండడం వల్ల కొంతమందికి కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ వచ్చిందని ఎవరికీ తెలియలే. అంటే వాళ్ళ బాడీ అనేది తట్టుకుంది, అంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది అంతగానం ఉన్నది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు క్యాన్సర్ అంటున్నాం, రేపు ఇంకోటి క్యాన్సర్ ఇంకో వేరియంట్ రావచ్చు క్యాన్సర్లోనే. అప్పుడేం చేస్తారు? అవన్నీ రాకూడదు లేదా మేము ఈ హెల్త్ కాంప్లికేషన్స్లో వెళ్ళకూడదు అంటే పిల్లలకు కావచ్చు పెద్దలు కావచ్చు మంచి ఆహారంతో పాటు ప్రాపర్గా రెస్ట్, స్లీపు, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా వాళ్ళ బాడీ అనేది ప్రాపర్గా స్ట్రెంథనింగ్గా ఉంటుంది. ఇంకోటి మనము చూస్తుంటాము మన ఆంకాలజీ నథింగ్ బట్ క్యాన్సర్ డాక్టర్స్ ఒకటే చెప్తుంటారు, వీళ్ళు హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే హై ప్రోటీన్ డైట్ ఎందుకు అని అంటే వాళ్ళకు న్యూట్రియంట్స్ వెళ్తుంది. ప్రోటీన్ వెళ్ళడం వల్ల క్యాన్సర్ కణాలు అనేది తగ్గడం జరుగుతుంది. అంటే అది మొత్తం రివర్సల్ అవుతుందా అంటే నో, కంట్రోల్ అవుతుంది, మెయింటైన్ అవుతుంది. దాంతోపాటు మెడికేషన్స్ లేదా ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి డాక్టర్ని కన్సర్న్ కావడం వల్ల వాళ్ళు మెడికేషన్ చేంజ్ చేయడం వల్ల ఈ డైట్ చేంజ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ కణాలు అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు, కంట్రోల్లో పెట్టుకోవచ్చు. లేదనుకోండి క్యాన్సర్ పెరిగింది అనుకోని మనం ఏం చేయలేము, ఇంకా అది దాన్ని రివర్స్ చేయలేము. ఏదైతే ఒబేసిటీ, డయాబెటీస్ ఇవన్నీ పీసీఓడి ఇవి అయితే రివర్సల్ చేయొచ్చు, కానీ క్యాన్సర్ని రివర్స్ చేయలేము. వాళ్ళు ఇంకోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు డైట్లో ప్రత్యేకంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది తక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఏ దాంట్లో ఉంటుంది అంటే బియ్యం పిండిలో కానీ లైక్ ఇప్పుడు దోశ, పొంగనాలు, తప్ప దీంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అంటే అవి మనం తిన్నప్పుడు న్యూట్రియంట్సే కానీ అవి మన బాడీలోకి మన గట్లకి వెళ్ళాక అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యే ఆహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తక్కువ తీసుకోవాలి. ఇంకోటి మనం చూసుంటాము ఇదేది వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తినండి అంటే కొంతమంది తిననే తినరు. ఇంకోటి నేను నా సజెషన్ ఇప్పుడు చాలా మందిలో చూస్తా, క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ప్రతిరోజు నేను యాక్చువల్గా అయితే 6 రికమెండ్ చేస్తాను ఎగ్ వైట్స్. కాకపోతే వాళ్ళు తినలేము చేయలేము అన్న వాళ్ళకు 3 to 4 ఎగ్ వైట్స్ చెప్తాం. ఆ 3 to 4 ఎగ్ వైట్స్ కూడా ప్రాపర్గా తీసుకోరు. మరి ఇంకా అప్పుడు న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మన బాడీలోకి ఏదైనా ఎంటర్ అయ్యింది అనుకోండి, అది ఏ విధంగా తట్టుకుంటుంది? మన బాడీ ఏ విధంగా ఫైట్ చేయగలుగుతుంది? ఫైట్ చేయలేదు. ఇప్పుడు క్యాన్సర్ తోటి మనం పోరాడాలి అనుకుంటే ఒకటి మెయిన్ థింగ్ ప్రోటీన్ డైట్ అనేది ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఈ 3 ఎప్పుడైతే ఉంటాయో మనకు ప్రోటీన్ డైట్, ఎక్సర్సైజు, డాక్టర్ ఇప్పుడు 1 మంత్కో 2 మంత్స్కి ఒకసారి మనం చెకప్ ఈ విధంగా చేసుకుంటామో వాళ్ళ క్యాన్సర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు లేదా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదనుకోండి క్యాన్సర్ పెరగడం వల్ల కూడా ప్రాణహాని అనేది ఎక్కువగా ఉంటుంది, అది మీ అందరికీ కూడా తెలుసు. అందుకు ఇప్పుడు అవన్నీ రాకూడదు, మనం హెల్తీగా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.